అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్ మ్యాచ్ 6వ భాగం. రచయిత గీతాంజలి గారు. అంత పరీక్షగా ఏదో ఎగ్జామ్ రాస్తున్నట్టుగా పెడుతుంటే నవ్వొచ్చింది. బావ మొహం మీద అలుముకున్న చిరు చెమట మీద ఊది, బావా నీకు ఒక విషయం తెలుసా, గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడట అన్నాను. ఆ క్షణం బావ ఎక్స్ప్రెషన్ని మాటల్లో మారిస్తే కత్తందుకో జానకి అనే రేంజ్లోనే ఉంది. నేను వెనకాతలే ఓ సాహు అని బ్యాక్గ్రౌండ్ వేసుకొని పడుకుంటాను బావా, నిద్రొస్తోందన్నాను. బావ ఫేస్లో ఉన్న కన్నింగ్ ఎక్స్ప్రెషన్ అర్థం కాక వెళ్ళవే అన్నాడు బావ. వెళ్తా అని నించోడానికి ప్రయత్నిస్తుంటే గుర్తొచ్చింది నాకు. నా 2 చేతులకి 2 కాళ్ళకి పెట్టుకున్న గోరింటాకు. మూతి ముడిచి బావా అన్నాను గారంగా. బచా, పెద్ద నటనే ఇది. ఇప్పటిదాకా అపరిచితుడిలో రెమోలాగా డ్యాన్సులు పాటలు వేసి ఇప్పుడేమో రామాచారిలాగా బిల్డప్. ఇంత నటన నేను ఎక్కడ చూడలేదురా స్వామి అన్నాడు బావ. ఎందుకంత హేళన చేస్తావు, నన్ను రెస్పెక్ట్ ఇస్తున్నాను అని బడాయిపోతున్నావుగా. చాలా ఎక్కువైంది బావ. వేలు చూపిస్తూ బెదిరించాను బిడియంగా బెదిరించడం ఎందుకో అని మీ ప్రశ్న అయితే, అప్పుడప్పుడు అలా భర్తలను కంట్రోల్లో పెట్టుకోవాలని గూగుల్ మాత సమాధానం. మూసుకొని పోవే అన్నాడు బావ. కనీసం ఇజ్జత్ కూడా లేకుండా పోయింది అనుకుంటూ గుర్రును చూసా బావ వైపు. సోఫాలో పడుకో అని పిల్లో విసిరాడు సోఫాలోకి. కాళ్ళు సోఫా కంటకుండా నెమ్మదిగా పైకెత్తి ఎలాగోలా పడుకుండిపోయాను సోఫాలోనే. ఎర్లీ మార్నింగ్ అలారంకి నిద్ర లేచి స్నానం చేసి రెడీ అయ్యి కూర్చున్న బావ కూడా బయటకు వచ్చేంతవరకు నా చేతిలో ఉన్న కవర్ని నన్ను మార్చి చూశాడు. చీర అన్నాను. దేనికి ఇప్పుడు చీర కట్టకపోతే నేను గుడిలోకి రానివ్వనని రూల్ పెట్టారా, విసుగ్గా అడిగాడు బావ. కాదనుకో, కానీ నేను కట్టుకుంటానన్నాను. రమ్యతో బెట్ వేసుకున్న విషయం కానీ తెలిస్తే అడ్డంగా పాతేస్తాడు బావ. నీకు బేసిక్గా కాస్త తిక్క కదా, ఎందుకు ఎప్పుడు ఏ పని చేస్తావో కనీసం అర్థం కూడా చేసుకోలేం అన్నాడు విచిత్రంగా నా వైపు చూస్తూ. అలా ఏం లేదు బావా అని వెర్రి నవ్వు విసిరాను. అత్త వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు బావ. నేను తీసుకెళ్ళమని గోల చేసి వదిలేస్తే అత్త చేత బలవంతంగా చీర కట్టించుకున్నాను. కుందనపు బొమ్మ అని అత్త, బంగారం అని మామ పొంగిపోతూ ఉంటే కనీసం బాగున్నావని కూడా అనలేదు బావ. వాళ్ళందరూ పొగిడారు అనే ఆనందం కన్నా బావ పట్టించుకోలేదనే ఉక్రోషమే పొంకొచ్చింది నాకు. కావాలని బావ ముందే తిరుగుతున్నా కూడా అస్సలు పట్టించుకోలేకుండా ఫోన్ చూస్తున్నాడు బావ. ఎక్కు మహానుభావుడికి అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాను బయటికి. నేను అక్కి ఒక కారులో వస్తాం, నువ్వు అత్త వాళ్ళతో వెళ్ళి బావ అన్నాను. ఆ క్షణం బావ నా వైపు చూసిన చూపుల తీక్షణతకి ఆ వేడికి భస్మం అయిపోతానేమో అని భయం వేస్తుంటే గప్చుప్గా వెళ్ళి బావ కారులో కూర్చున్నా. డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ హీల్స్ ఎందుకే, అక్కడ మెట్లు ఎక్కువ ఉంటాయని తెలుసుగా అని అడిగాడు బావ. చీర కాళ్ళకి తగిలి పడిపోతాను బావా అన్నాను ఎఫ్ఎంలో పాటలు పెట్టుకుంటూనే. అప్పుడు చీర ఎందుకు కట్టుకోవడం అన్నాడు. నేను చీర కట్టుకుంటే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి, కనీసం గుర్తించవు కూడా కదా అన్నాను కోపంగా. చిన్నపిల్లలకి చీర కట్టు ఎలా ఉంటుందో అలానే ఉంది, ఇంకా అందులో చెప్పుకోవడానికి గుర్తించడానికి ఏముంది అని అన్నాడు బావా. వాట్ ద హెల్, చిన్నపిల్లలా కనిపిస్తున్నానా, కళ్ళు పెద్దవి చేసి కోపంగా అడిగాను. డౌటా అన్నట్టుగా ఒక లుక్ పడేసి తన పని చేసుకుంటున్నాడు మన గబ్బర్ బాబు. చిన్నపిల్లలా కనిపించడం ఏంటి, ఐఆమ్ 19 బావా అన్నాను. సో వాట్ అమ్ము, వెళ్ళి ఓట్ వేసుకోపో అని అన్నాడు నిర్లక్ష్యంగా. బావా, నీ నిర్లక్ష్య ధోరణికి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది బావా అని అన్నాను నేను. అయినా ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలికించలేదు ఆ మొండిఘటం. శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ గోవిందరాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 7337226830. గుడి దగ్గరికి రాగానే బావని దాటి అక్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. బావ అత్త వాళ్ళతో కలిసి వచ్చాడు. ముందే చెప్పడంతో పూజకు అన్ని ఏర్పాట్లు చేసినట్టున్నారు. అత్త మామయ్య ఒక దగ్గర, నేను బావ ఒక దగ్గర కూర్చున్నాం. అసలు ఈ పూజలు ఇన్ని గంటలు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. పొద్దున కాఫీ తాగిన తప్ప నా కడుపులో ఇంకేం లేక ఎలుకలు రన్నింగ్ రేస్ చేస్తున్నాయి. నా అలసటను డామినేట్ చేస్తూ ఎంట్రీ ఇచ్చింది రమ్య. దాన్ని చూడగానే నా ఆకలి పక్కకు వెళ్ళిపోయి అది నన్ను చేసిన ఇన్సల్టే గుర్తొచ్చింది. అప్పటి వరకు ఓపిక లేకపోయి నిటారుగా కూర్చున్న నేను సడన్గా బావ భుజం మీద తలవాల్చి రెస్ట్ తీసుకుంటున్నాను. ఎడం చెయ్యి నా తల మీద వేసి చిన్నగా నిమిరి, నీరసంగా ఉందా అన్నాడు బావ. ఆకలిగా కూడా ఉంది అన్నాను. పూజ చేస్తున్నప్పుడు ఆకలి గురించి మాట్లాడకూడదు అని తన చెయ్యి నా భుజం చుట్టూ వేసి దగ్గరికి తీసుకున్నాడు బావ. రమ్య వైపు చూసి యాహా దేకో అన్నట్టుగా కళ్ళెగరేశాను నేను. మా వైపు చూసి మూతి 30 వంకలు తిప్పింది రమ్య. నా ఇగో సాటిస్ఫై అయ్యి సైడ్ స్మైల్ వచ్చింది నాకు. పూజ
అయిపోయిన తర్వాత పంతులు గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకోమని అత్త ఆర్డర్ వేయడంతో ఆయన దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్ళాం. ఇద్దరిని దీవించి జీవితంలో నువ్వు కోరుకున్న ప్రతిదీ దొరుకుతుంది, నీకు జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయి అని నా వైపు తీక్షణంగా చూస్తూ చెప్పారు. ఆయన మాటలు నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ అత్త చాలా భయపడిపోయింది. మమ్మల్ని పంపించేసి అతనితో చాలాసేపు మాట్లాడిందే కానీ అవన్నీ పట్టించుకునే స్థితిలో లేని నేనప్పుడు. పిచ్చి ఆకలిలో ఉన్న నాకు వేడివేడి పొంగల్ ప్రసాదం దొరకగానే బాసిమఠం వేసుకొని ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. తన పొట్లం కూడా నాకే ఇచ్చేసి కూర్చున్నాడు బావ. శుభ్రంగా కంప్లీట్ చేసి చేతులు కడుక్కొని వెళ్ళాను. మమ్మల్ని నక్కి నక్కి చూస్తున్న రమ్య దగ్గరికి, ఏమైంది అంతలా చూస్తున్నావు పాపం అన్నాను కళ్ళెగరేసి. నథింగ్ అంది యాటిట్యూడ్గా. చా అన్నట్టు ఒక లుక్ ఇచ్చి, పరిచయం చేయనా మా శ్రీవారికి అన్నాను. మీ హస్బెండ్కి ఈ పెళ్ళి ఇష్టం లేదనుకుంటా కదా, అయినా తమ్ముడు ఏజ్ ఉన్న అమ్మాయిని ఎవరు ఇష్టపడతారులే అని అంది. ఎందుకు అంత మండుతోంది నీకు? ఎదురుగా షాప్లో కూల్ డ్రింక్ దొరుకుతుంది, తెప్పించనా? మంట చల్లారుతుంది అన్నాను ఆమెని ఉరిమి చూస్తూ. నీకు మీ హస్బెండ్కి మధ్య భార్యాభర్తల సంబంధం ఉందా? ఐ థింక్ యూ నో వాట్ దట్ మీన్స్ అంది రమ్య. భార్యాభర్తల సంబంధం అది మా పర్సనల్ విషయం, నీకు అనవసరం అని సీరియస్గా చెప్పాను. కోర్స్, బట్ నీకు సమాధానం తెలుసుగా, అది చాలు నాకు అంది రమ్య. అసలు ఒక మనిషి పర్సనల్ విషయాలు అడిగేటంత కుసంస్కారం ఏంటో మనుషులకి అని చిరాకు పడుతూ వెళ్ళిపోయాను అక్కడి నుంచి. పదవే బాబు, అన్నయ్య చంపేస్తున్నాడు, ఇప్పటికీ లేట్ అయితే అని నా కళ్ళవైపు చూసి దేనికమ్ము ఏడుస్తున్నావని ఆశ్చర్యంగా అడిగింది అక్కి. రమ్య చెప్పిందంతా పూసగుచ్చి చెప్పి దాన్ని పట్టుకుని ఏడ్చేశాను. నోరు బియ్యవే, అదే వత్తో అంటే నువ్వు పట్టించుకోవడం ఏంటి అసహ్యంగా? దానికి మీ మధ్య బంధం ప్రూవ్ చేయడానికి ఇప్పుడు మీరు ఇంటిమేట్ అవుతారా అని చిరాగ్గా అడిగింది. నా ఉద్దేశం అది కాదు, నేనే వంశీతో పెళ్ళికి తొందరపడకుండా ఉంటే ఈ రోజులు అయ్యేదే కాదు కదా అన్నాను. వంశీ అంటే నీకేం ఇష్టం లేదు కదా అమ్ము, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అని అంది అక్కి. వంశీ అంటే నాకు నచ్చకపోయినా కూడా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయితే అందరూ కూడా ఇంత చీప్గా చూస్తారా? క్యారెక్టర్ని డిసైడ్ చేసేస్తారా? అట్లీస్ట్ పెళ్ళికి ఎస్ చెప్పే ముందైనా ఆలోచించాల్సిందే అని అన్నాను నేను బాధగా. అమ్ము అని నిప్పుగా ఎర్రకళ్ళతో చూస్తూ అరిచాడు బావ. అక్కడ బావని చూసి భయంతో బిగుసుకుపోయాను నేను. బావ అన్నాను భయంగా. నా రెక్క పట్టి గుంజి పక్కకి లాక్కెళ్ళిపోయాడు బావ. నన్ను గోడకి లాక్ చేసి, ఇంకొకసారి నీ నోటి నుండి వాడి పేరు విన్నా చంపేస్తానమ్ము, చాలా సూటిగా చెప్పాడు బావ. నా ఉద్దేశం అది కాదు బావ అంటుంటే ఆపమన్నట్టుగా చేయి చూపించి, అయిపోయిన విషయాల గురించి ఆలోచించడం అవివేకుల లక్షణం, నువ్వు వివేకురాలివని అనుకుంటున్నాను, వీలైతే అలా ప్రవర్తించు అని విసుగ్గా చెప్పాడు. అప్పటికే కళ్ళలో నీళ్లు ఉబికి వస్తుంటే తనకి ఎదురు చెప్పలేక మొహం దించేశాను. యు నో వాట్, ఐ హేట్ టియర్స్, అందులో నువ్వు ఏడిస్తే అస్సలు నచ్చదు నాకు, ఏడవద్దు ఇంకెప్పుడు అని నా కళ్ళల్లో నీళ్ళు తుడుస్తూ చెప్పాడు బావా. అన్నాను కళ్ళు తుడుచుకుంటూ. అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తున్నారమ్ము, వెళ్ళు త్వరగా అన్నాడు బావా. నువ్వు తనని ఏమనుకు అన్నాను భయంగా. నీ చిన్నపిల్లల విషయాలు నేనెందుకు దూరుతాను, అయినా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవు అని నేను నమ్ముతున్నాను, ఆ నమ్మకం కూడా నాకుంది. యూ డోంట్ వరీ అబౌట్ హెర్ అన్నాడు బావా. అని వెళ్ళిపోయాను అత్త వాళ్ళ దగ్గరికి. ఏమ్మా మొహం అలా పీకిపోయిందే, ఆకలి వేస్తోందా ఏంటి? ప్రేమగా నా చెంప నిమురుతూ అడిగింది మా అత్త. అత్త చేతి మీద చెయ్యేసి, అలాంటిది ఏమీ లేదత్తా, మెట్లు దిగాలి కదా పదండి అని అన్నాను. అన్నయ్య ఏమనలేదుగా నిన్ను కంగారుగా అడిగింది నన్ను అక్కి. లేదే అన్నాను. అమ్మయ్య, ఇంకా నిన్ను తిట్టేశాడేమో అనుకున్నానంది అక్కి. ఏం తిట్టలేదని డిసప్పాయింట్ అయ్యావా అన్నాను కోపంగా. యా, ఒక్కసారైనా మా అన్నయ్య నిన్ను తిడితే ఈ చెవులారా విని తరిస్తానంది నవ్వుతూ. పోవే అన్నాను వెక్కిరింపుగా. ఏంటే ఇంత నెమ్మదిగా నడుస్తున్నారని స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతూ నా చీర మీద కాలేశాడు అఖిల్. అసలే చీర క్యారీ చేయడం రాదు నాకు, అందులో హీల్స్ కూడా ఉండడంతో నా నడుము ముక్కలైపోయాక మిగిలినవి ఫెవికాల్ వేసి అంటించుకుందామని ఫిక్స్ అయ్యి కళ్ళు మూసేశాను. నా నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు బావ. కానీ అప్పటికే నా కాళ్ళకి స్ట్రెయిన్ అయింది. అమ్మా అని అరిచాను గట్టిగా. ఏమైందని కంగారు పడుతూ అడిగింది అత్త. కాలు బెనికిందత్త అన్నాను నొప్పిగా. అయ్యో ఎందుకే ఎప్పుడు ఏదో ఒకటి తగిలించుకుంటూనే ఉంటావు అని నెమ్మదిగా తీసుకెళ్లి కూర్చోబెట్టింది అత్త. అరగంట అవుతున్నా కూడా నొప్పికి తగ్గకపోగా ఇంకాస్త ఎక్కువ అవుతూ ఉంటే ఏడుపు మొహం పెట్టి చూశాను అత్తవైపు. అమ్మా మీరు పదండి, నేను దాన్ని తీసుకొస్తాను అని అన్నాడు బావ. ఎలా తీసుకొస్తావు అని అడిగి వేయలేకపోతుంటే అని అంది అత్త. నెమ్మదిగానే తీసుకొస్తాను, మీరు పదండి అని అన్నాడు బావ. సరే జాగ్రత్త మరి అని అంటూ అక్కిని అఖిల్ని తీసుకొని అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారు. బావ నేను అస్సలు నడవలేను, నువ్వేమో నడిపిస్తా అంటున్నావు కానీ అని అన్నాను. ఒక్కసారి నించో అన్నాడు బావ.
బావ భుజం మీద చేయేసి సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా నించున్నాను. ఒక్కసారిగా నన్ను 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు బావ. బాబోయ్, ఎవరైనా చూస్తారు దించు బావా అన్నాను. ఎవరు చూస్తే నీకెందుకు, కాలు నొప్పి చేసుకొని ఎవరి కోసమో నడుస్తావా నువ్వు అన్నాడు బావ. నడవననుకో, కానీ రేపు పొద్దున పేపర్లో ఇలాంటి ఫోటోలు పడితే మళ్ళీ నీకే ప్రాబ్లం అన్నాను. నేనేం పక్కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళడం లేదు, ఎవడో చూస్తాడని భయపడటానికి అన్నాడు. అందుకే చెప్పా, చీర వద్దు, హీల్స్ వద్దు, బుద్ధిగా చుడిదార్ వేసుకో అని. నా మాట ఒక్కసారైనా వింటావా? ఇప్పుడు చూడు ఎలా వెనికిందో, జాగ్రత్తగా ఉండి ఇక మీదట అని సీరియస్గా చెప్పాడు. ఉంటాను, కానీ నాకు ఆకలి వేస్తోందన్నాను. చంపుతాను మళ్ళీ ఆకలి మాట ఎత్తావంటే. నిన్ను మొయ్యలేక నేను చేస్తుంటే తిండి కావాలా నీకు? తిండి మూసుకొని ఇంటికి వెళ్ళినంత వరకు కామ్గా నోరు తెరవకుండా అలాగే ఉండు, ఏమీ మాట్లాడొద్దు అన్నాడు బావ. మూతి బిగించి కోపంగా బావ వైపే చూసి తల తిప్పేశాను నేను. సగం పైగా మెట్లు ఫాస్ట్ స్పీడ్లో దిగేసిన బావ ఎప్పటికీ ఒక ఆశ్చర్యమే నాకు. అట్లీస్ట్ ఒక లేస్ ప్యాకెట్ అయినా కొను, నాకు బోర్ కొడుతోంది అన్నాను. ఆకలి వేస్తే తిండి తింటారు, టైంపాస్ లేకపోతేనో బోర్ కొడితేనో కాదు అన్నాడు ఉరిని చూస్తూ. మా ఇద్దరి మధ్య సైలెన్స్ని బ్రేక్ చేస్తూ, బావా నీ శాలరీ ఎంత ఉంటుంది అని అడిగాను క్యాజువల్గా. 2 lakhs దగ్గర ఉండొచ్చు అన్నాడు బావ రఫ్గా. వాట్ ది హెల్, 2 లక్షల జీతమా? కళ్ళు తేలేసి అడుగుతుంటే ఆశ్చర్యంగా చూశాడు నా వైపు. దిస్ ఇస్ టూ మచ్ బావా, నీకు ఇంత శాలరీ వస్తూ కూడా నువ్వు నాకు పాకెట్ మనీ ఇవ్వడం లేదన్నాను ఆవేశంగా. పాకెట్ మనీ ఇవ్వడానికి నువ్వేమైనా స్కూల్ పిల్లవా అన్నాడు బావా. ఓ హలో, స్కూల్ పిల్లలకి అయితే పాకెట్ మనీ అక్కర్లేదమ్మా, వాళ్ళకి ఏం కావాల్సిన పేరెంట్స్ కొంటారు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళకే కావాలి, ఫ్రెండ్స్, పార్టీస్, బంక్లు, సినిమాలు, షికార్లు చాలానే ఉంటాయి మాకు అన్నాను. సో నీ బోడి ఉద్దేశంలో నేను కాలేజ్కి వెళ్లకుండానే ఉద్యోగం జాయిన్ అయిపోయాను అంటావు అంతేనా అన్నాడు బావ. అరే నేనలా అన్నానా? నీలా బుక్స్ని పాప్కార్న్ నమిలినట్టుగా నమిలి మింగేసే బుక్ వామ్స్కి పెద్దగా ఖర్చులు ఏవి ఉండవు కదా, మాలాంటి వాళ్ళకైతే చాలా ఖర్చులే ఉంటాయి, అర్థం చేసుకోవాలి అన్నాను. నెలకి 200 చాలా అన్నాడు బావ నవ్వాపుకుంటూ. 200? నువ్వే మర్చి దాచుకో, కావాలంటే నా స్టైఫండ్ నుండి నీకు ఇంకో 100 ఇస్తాను అన్నాను నేను పొగరుగా. నీ స్టైఫండ్ ఎంతో అన్నాడు బావ. నెలకి 2000 నుండి 3000 దాకా వస్తుందని చెప్పాను అత్యంత గర్వంగా. అంబానీ మావ కూడా ఇంత గర్వం ఖచ్చితంగా ఫీల్ అవ్వడు, ఆ విషయం నాకు కూడా తెలుసు. బట్ సమ్ టైమ్స్ ఏదో అలా. అదేమైనా బస్సు అంటే ఇక్కడ నుండి అక్కడి వరకు వెళ్ళడానికి కరెక్ట్గా చెప్పు అన్నాడు. కరెక్ట్గా అంటే ఏం చెప్తాం, 2500 వస్తాయి అన్నాను. వైజాగ్లో తిరగడానికి నీకు అంతకంటే ఎందుకే, నువ్వు వెళ్ళేది కూడా ఆర్టీసీ బస్సులోనేగా అన్నాడు బావ. ఇంత చుప్పనాతి పిసినారి వాడివని జన్మలో అనుకోలేదు నేను. అన్ని లక్షలు ఏం చేసుకుంటున్నావు బావా? కొంపదీసి సెకండ్ సెటప్ని మెయింటైన్ చేయడం లేదు కదా? ఒకవేళ చేస్తే నాకు ముందే చెప్పేయి, నేను చాలా బ్రాడ్ మైండెడ్, పెద్దగా పట్టించుకోనన్నాను డ్రామాటిక్గా. నా సెకండ్ సెటప్కి ఇవ్వడానికి ఆ జీతం అంతా. సో బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని మా ఇద్దరిని నువ్వే పోషించాలి మరి అన్నాడు బావ. ఓ మై గాడ్, నన్ను పెద్ద మోసమే చేసావుగా నువ్వు. పర్లే, నీకోసం నేను అలాగే జాబ్ తెచ్చుకుంటానులే, డోంట్ వరీ. మిస్టర్ పెల్లాంలాగా నేనే నిన్ను పోషిస్తూ కుటుంబ బాధ్యతలన్నీ మోస్తాను అని అన్నాను భారంగా. నన్ను కారు ముందు దించి బుగ్గ గిల్లేశాడు గట్టిగా. బావా అన్నాను కోపంగా. గిల్లిన చోట టక్కున ముద్దు పెట్టి వెళ్ళి నన్ను కారులో కూర్చోపెట్టి బయటకు వెళ్ళిపోయాడు బావ. రమ్య నుండి ఫోన్ వస్తుంటే కాల్ లిఫ్ట్ చేశాను నేను. అది చెప్పిన విషయం విని ఆశ్చర్యపోవడం నా వంతైంది. ఐఆమ్ సో సారీ, మన మధ్య ఉన్న గొడవ లేదో అనేసాను, కానీ ఐ డిడ్ నాట్ మీన్ టు హర్ట్ యూ శ్రీ అని అంది రమ్య. ఇట్స్ ఓకే రమ్య, బట్ ఇదేం సడన్గా అన్నాను. బావతనని ఏమనను అని నాకు ప్రామిస్ చేసిన మాట గుర్తొచ్చి మీ హస్బెండ్ సిస్టర్ మాట్లాడింది అంది నిర్లిప్తంగా. అక్కి నోట్తో కాకుండా చేత్తో మాట్లాడుతుందని నాకు బాగా తెలుసు, కాబట్టి సారీ అన్నాను. నో మిస్టేక్ నాదే శ్రీ, లెట్స్ బి ఫ్రెండ్స్ అంది. అది తన నుండి జెన్యున్గా వచ్చిందో లేదంటే మళ్ళీ ఏదో గోల్మాల్ చేస్తుందో తెలియదు, కానీ ఇప్పటికైతే సర్దు మణిగింది కదా అని నేను కూడా ఓకే అని ఫోన్ కట్ చేశాను. నాకు ఒక పెద్ద సైజ్ లేస్ ప్యాకెట్ తెచ్చిచ్చాడు బావా. థ్యాంక్స్ బావా అన్నాను ఆనందంగా. నాకు ఈ ఫ్లేవర్ అంటే పిచ్చి తెలుసా అన్నాను ఆత్రంగా ఓపెన్ చేస్తూ చెప్తుంటే. ఇది తిని కామ్గా కూర్చో, హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. ఏంటి స్ప్రెయిన్కే హాస్పిటలా అన్నాను కళ్ళు తేలేసి. తగ్గకపోతే నీకు కాలేజ్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అన్నాడు బావా. కదా ఇంకా ఉంది మరి. శ్రీనికని ఎప్పటి నుంచో ప్రేమిస్తూనే ఉన్నట్టున్నాడు మన విక్రమ్ రెడ్డి. పాపం ఆ విషయం విక్రమ్ ఎన్ని విధాలుగా తన చేతల్లో మాటల్లో చూపిస్తూ ఉన్నా మన పిచ్చిమొహానికే అర్థం కావటం లేదు. మరి శ్రీనిక తన బావ తనను ప్రేమిస్తున్నాడనే విషయం తెలుసుకుంటుందా? మరి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.